హాయ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మండే బ్లూస్‌లో ఉన్నారా? ఉన్నట్లయితే యాక్టివ్‌గా స్టార్ట్ చేసేయండి. నేనైతే నా ఫిఫ్త్ డే స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాను. ఎందుకోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ ఇంకా? సో, ఇవాళ అట్‌లీస్ట్ నా డే 5 ఎక్సర్సైజ్ మీరు చూస్తున్నట్లయితే అట్‌లీస్ట్ ఇవాల్టి నుండి మీ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని టేక్ ఓవర్ చేయండి. నిన్న మనము ఆహ్, ఈ నేనసలు ఎందుకు ఇక్కడికొచ్చాను, ఇక్కడ ఎందుకు చేస్తున్నాను అన్న టాపిక్ డిస్కస్ చేశాం కదా! సో, దానికి కంటిన్యూయేషన్ డిస్కస్ చేద్దాము. ఆహ్, నేను ఇది స్టార్ట్ చేయకముందు నేనేం చేసేదాన్ని అని మీలో ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా క్వెషన్ ఉండొచ్చు. నేను యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్ టెస్టర్‌గా వర్క్ చేశాను. నాకు 13-14 ఇన్ బిట్వీన్ 13.6 అలా టోటల్ ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ యాస్ ఏ సాఫ్ట్‌వేర్ టెస్టర్‌గా ఉందనమాట. నేను నా ఫస్ట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ నా ఆహ్, గ్రాడ్యుయేట్ హైయర్‌గా నేను ఐబీఎంకి సెలెక్ట్ అయ్యుండినాను. సో, మై ఫస్ట్ కంపెనీ ఈస్ ఐబీఎం. నేను తర్వాత వెల్స్ ఫార్గోకి షిఫ్ట్ అయ్యాను. వెల్స్ ఫార్గోలో 2 ఇయర్స్ చేశాను. ఐబీఎంలో 7 ఇయర్స్ చేశాను. మై లాస్ట్ కంపెనీ వాస్ టీసీఎస్. టీసీఎస్‌లో కూడా 2 ఇయర్స్ చేశాను. ఇన్ బిట్వీన్ ఐ హ్యాడ్ టు టేక్ ఫుల్ టైమ్ పేరెంటింగ్ బ్రేక్ అనమాట. బికాజ్ పిల్లల్ని కంప్లీట్‌గా టేక్ కేర్ చేయడం కోసము 2 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను. ఫుల్ టైమ్ పేరెంటింగ్. సో, ఇలా ఇది నా పాస్ట్. నేను వర్క్ చేసేటప్పుడే లాంగ్ బ్యాక్ నాకు ఇది ఒక హాబీ అనమాట. ఇదొక ఇంట్రెస్ట్. ఇది నాకు చాలా ఇష్టము. లైక్ పబ్లిక్ టాకింగ్, స్పీచ్ డెలివరీ. సో, నేను నా ఇష్టం చేత ఈవెన్ కాలేజ్‌లో ఉన్నప్పుడు కూడా సెమినార్స్ కానీ, ఈవెన్ స్కూల్స్‌లో ఉన్నప్పుడు కూడా లైక్ ఎస్సేస్, ఎలక్యూషన్స్ ఇట్లా పార్టిసిపేట్ చేయడం అంటే ఫస్ట్ ఉండేదాన్ననమాట. బికాజ్ ఇట్స్ మై ఇంట్రెస్ట్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక దాంట్లో ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా! సో, దిస్ ఈస్ మై ఇంట్రెస్ట్ అనమాట. సో, ఈ ఇంట్రెస్ట్ చేత నేను కాలేజ్‌లో, స్కూల్‌లో అట్లా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఈవెన్ నా కాలేజ్‌లో కూడా నేను వర్క్ చేసేటప్పుడు గెస్ట్ లెక్చర్ కింద ఇన్వైట్ చేస్తే 2, 3 టైమ్స్ ఎళ్ళాననమాట. బికాస్ దట్ డ్రైవ్స్ మీ పాజిటివిటీ అనమాట. పాజిటివ్ ఎనర్జీ వస్తది నాకి. రేపు నేను ఇంకా ఎలా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న దాని మీద బెటర్‌గా వర్క్ చేసుకుండేదానికి ఇట్స్ లైక్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ మీ అనమాట. సో, ఆ అవకాశాన్ని నేను యూజ్ చేసుకుంటాను. సో, అలా నేను ఆహ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ జాబ్, సాఫ్ట్‌వేర్ జాబ్ ఎలా ఉంటుందో ఇవాళ రేపు అందరికి తెలుసు. సో, 9 అవర్స్ ఆహ్, ఆఫీస్ టైమ్‌లో, ఆఫీస్ వర్క్ స్కెడ్యూల్‌లో బిజీగా ఉన్న ఒక మనిషిని ఆల్ ఆఫ్ సడెన్ 4 గోడల మధ్యలో పెడితే ఎలా ఉంటుంది? సో, ఇది ఇవాల్టి నా సిట్యుయేషన్ అనమాట. అంటే జాబ్ చెయ్యొచ్చు కదా! ఇప్పుడు కూడా మీరు అని అనొచ్చు. జాబ్ చెయ్యకపోవడానికి అవసరం లేదు అనే కంటే, అవకాశం లేదు అన్నది కరెక్ట్ పాయింట్ అనమాట. ఎందుకంటే కోవిడ్ టైంలో ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉండేది. తర్వాత కోవిడ్ టైంలో చాలామంది మేబీ బికాస్ ఆఫ్ దేర్ ఫినాన్షియల్ సోర్సెస్ కావచ్చు. లైక్ అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటే బెటర్ కదా! అన్నట్టు మూన్ లైటింగ్ స్టార్ట్ చేశారు. లైక్ ఆహ్, ఒక్కొక్కరు 2, 3 కంపెనీలో వర్క్ చేయడము అలా. సో, అలా వర్క్ చేసినప్పుడు కంపెనీస్ కాన్ఫిడెన్షియాలిటీ, ఆహ్, లాయల్టీ దెబ్బతింటుంది, ట్రస్ట్ తగ్గిపోతుందన్న ఇదితో చాలామంది కంపెనీ లీడర్స్ అండ్ సీఈఓస్ దే డిసైడెడ్ టు పుల్ బ్యాక్ ఆల్ ద ఎంప్లాయర్స్ అనమాట. వర్క్ చేసే వాళ్ళందరినీ రిటర్న్ టు ఆఫీస్ పాలిసీ స్టార్ట్ చేశారు. ఇంప్లిమెంట్ చేశారు. సో, అలా నాకు ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసి ఎవరైనా సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ జాబ్ ఇస్తే హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఆరామ్‌సే ఈవెన్ 9 అవర్స్ వర్క్ చేసేది ఐ కెన్ వర్క్ 11 అవర్స్ ఆల్సో. బికాజ్ మనకి ట్రాఫిక్‌లో స్టక్ అయ్యే ప్రాబ్లమ్ ఉండదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత బెటర్ ప్రొడక్టివిటీ ఉంటుంది. వేరే డీవియేషన్స్ ఏమీ ఉండవు. కాఫీ బ్రేక్స్, లంచ్ బ్రేక్స్ ఇవన్నీ ఏమీ ఉండవు. హార్డ్‌లీ 10, 15 మినిట్స్‌లో లంచ్ ఫినిష్ చేసుకుంటాము. అగైన్ విల్ బి బ్యాక్ టు వర్క్ కదా! సో, అలా అనమాట. బట్ ఆ ఆపర్చునిటీ లేకపోవడం వల్ల ఐ హ్యాడ్ టు సిట్ అట్ హోమ్ అనమాట.
అంటే చాలా ట్రై చేశాను. బట్ నేను ఈ హైబ్రిడ్ మోడ్ అంటే బ్యాక్ టు ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు ఐ హాడ్ టు ట్రావెల్ కదా! ఆబ్వియస్లీ బెంగుళూరు ఆర్ హైదరాబాద్‌కి సిటీస్‌కి ట్రావెల్ చేసి అక్కడ ఆఫీస్ లొకేషన్స్‌కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నాకు చిన్న పిల్లలు అవ్వడం చేత ఐ కుడెంట్ ట్రావెల్ అనమాట. ఇప్పుడు పిల్లల స్కూల్ టైమింగ్స్ డిఫరెంట్. ఒకరు 3:00కొస్తారు ఈవినింగ్, ఒకరు 4:00కొస్తారు. బై ద టైమ్ కిడ్స్ ఆర్ బ్యాక్ టు హోమ్ ఫ్రమ్ స్కూల్, పిల్లలు ఇంటికొచ్చే టైంకి దేర్ షుడ్ బి సమ్‌వన్ టు టేక్ కేర్. మై హస్బెండ్ బికాస్ ఆఫ్ హిస్ బిజీ స్కెడ్యూల్, ఆయన ఆయన బిజినెస్ వర్క్ మీద బిజీగా ఉండడంతో ఆయనకి కుదిరేది కాదనమాట. సో, దేర్ షుడ్ బి సమ్‌వన్ కదా! ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలి పిల్లలు ఇంటికొచ్చే టైంకి. ఎయిదర్ మై మదర్ ఆర్ మై మదర్ ఇన్ లా, మా అమ్మగారు కానీ, మా అత్తగారు కానీ ఎవరో ఒకరు ఉండాలి. మా మదర్‌కి యాజ్ ఐ వాజ్ ఆల్వేస్ డిస్కసింగ్, మా మదర్‌కి హెల్త్ ప్రాబ్లమ్. యాక్చువల్లీ తను ఇప్పటికైనా వదులు పిల్లల్ని, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో అండ్ జాయిన్ బ్యాక్ టు వర్క్, బెటర్ గో డూ ఇట్. నీ ప్యాషన్ నువ్వు అచీవ్ చేసుకో అనే చెప్తారు. షీ వాజ్ ఆల్వేస్ ఎంకరేజింగ్ అనమాట. బట్ నేనే ఎందుకు ఈ ఏజ్‌లో షీ నీడ్స్ అట్‌మోస్ట్ రెస్ట్ అనమాట. రెస్ట్ అండ్ పీస్‌ఫుల్ లైఫ్. పిల్లలుంటే ఆబ్వియస్లీ స్ట్రెస్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు పిల్లలున్న వాళ్ళకి. సో, నేనే అవాయిడ్ చేశాననమాట. లైక్ ఐ డోంట్ వాంట్ టు గివ్ అనదర్ స్ట్రెస్ టు మై మామ్. మా అత్తగారి విషయానికొస్తే మా మామగారికి పారాలిసిస్ స్ట్రోక్ వచ్చింది. సో, ఈవెన్ మై మదర్ ఇన్ లా ఈజ్ ఆల్సో నాట్ ఏబుల్ టు సపోర్ట్ మీ అనమాట. ఆహ్, థర్డ్ పర్సన్ ఎవరైనా మెయిడ్‌ని పెట్టుకోవచ్చు కదా! అంటే ఆహ్, నాకు పర్సనల్‌గా పిల్లల్ని మెయిడ్ చేతిలో పెట్టడము నాకిష్టం లేదు. మోరోవర్ ఈవెన్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో నాట్ విల్లింగ్ ఫర్ దట్ కాన్సెప్ట్ అనమాట. పిల్లల్ని ఎవరో వాళ్ళెలా చూసుకుంటారో, చాలామంది బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు. ఉండరు అని అనను. బట్ పర్సనల్‌గా మాకు ఇష్టం లేదనమాట. పిల్లల్ని వదిలేసి, పిల్లల్ని ఎవరో చూసుకుంటూ ఉంటే, పిల్లలెలా ఉన్నారో, ఏం చేస్తున్నారో అన్న స్ట్రెస్‌తో మనము ఆ ట్రావెల్, ఆ హెక్టిక్ బిజీ ట్రావెలింగ్ స్కెడ్యూల్, వర్క్ స్కెడ్యూల్, వెన్ వి ఆర్ బ్యాక్ టు హోమ్, మనకి ఆ ఎనర్జీ లెవెల్స్ ఉండక పిల్లల్ని చూసుకోవడానికి అంత స్ట్రెస్ అవసరమా? బికాజ్ ఐ యామ్ ఆల్మోస్ట్ నియరింగ్ టు 40. 40కి నియర్ అవుతూ ఉన్నప్పుడు మనము 20స్‌లో ఉన్న ఎనర్జీ ఉండదు. మనకి 2 సిజేరియన్స్ అయిన తర్వాత సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉండవు. సేమ్ పేషెన్స్ లెవెల్స్ ఉండవు. సో, ఇదంతా ఏమైపోతుంది అగైన్ బ్యాక్ టు స్ట్రెస్ అనమాట. ఏదైతే స్ట్రెస్ తగ్గించుకోవాలి అని నేను మొత్తుకొని చెప్తున్నానో, దానికి కంప్లీట్ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ అయిపోతుందనమాట లైఫ్‌లో. సో, వి సాట్ బ్యాక్ అండ్ వి థాట్ అనమాట. మేము కూర్చొని డిస్కస్ చేసుకొని ఆలోచించుకున్నాము. ఇదంతా వర్కౌట్ అవ్వదు. ఓకే. బెటర్ ఆహ్, ఆహ్, పిల్లలు ఇంకా కొంచెం మేబీ లైక్ హైర్ స్టాండర్డ్స్‌కెళ్ళినప్పుడు మేబీ వి కెన్ థింక్ ఆఫ్ ఇట్ అన్నట్టు. సో, అలా ఈవెన్ ఇన్‌ఫాక్ట్ చిన్నప్పుడు కూడా నేను మొహమాటంతో ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదనమాట. ఈవెన్ ఇప్పటికి కూడా మొహమాటమే. ఎవరైనా ఫ్రెండ్స్ ఇళ్ళకి కానీ ఎక్కడికి వెళ్ళను నేను. ఆల్మోస్ట్ నా ఇంట్లోనే ఉంటూ, నాకు నచ్చిన పనేదో నేను చేసుకుంటూ, నా ఓన్ హ్యాపీ వరల్డ్‌లో నేను ఉంటాననమాట. ఇవన్నీ ఇంట్రోవర్ట్ కష్టాలంటారు. సో, అలా. అలా ఉన్నప్పుడు మేము నలుగురు పిల్లలము. ఇంటికి ఎవరో ఒకరు వస్తూ, పోతూ బిజీగా ఉంటుందనమాట. ఇంట్లో ఆబ్వియస్‌లీ. ఎప్పుడు ఒక్కరమే ఉన్నామనే థాటే ఉండేది కాదు చిన్నప్పుడు. ఇంకా పెళ్ళయ్యి, పిల్లలిప్పుడు చిన్నగున్నప్పుడు పిల్లలకి కొంచెం ఆబ్వియస్‌లీ మనం టైం కేటాయించాలి కాబట్టి అలా టైం సరిపోయేది. తర్వాత పిల్లలు పెద్దయిపోయి స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ లోన్‌లీనెస్, ఆ ఎంప్టీనెస్ అనేది తెలుస్తుంది నాకి. సో, ఐ థాట్ దిస్ ఈస్ ద టైమ్. ఇది కరెక్ట్ టైమ్ ఇంకా. నాకు చిన్నప్పుడు ఆ రేడియో లిజనింగ్ కానీ, ఆ హాబీ అలా డెవలప్ అయ్యి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ బిల్డప్ అయిపోయిందనమాట. ఏదైనా ఒక ఛానల్‌లో, ఏదైనా ఒక సోర్స్ ఆఫ్ మీడియా ద్వారా ఐ వుడ్ లైక్ టు షేర్ మై థాట్స్, మై ఒపీనియన్స్, మై ఐడియాస్, ఒపీనియన్స్, ఏవైనా మంచి ఆలోచనలు పంచుకోవడము ఆహ్ ఒక మంచి ప్రొవోకింగ్ థింగ్ లాగా అనిపించిందనమాట. బికాజ్ దేర్ ఈస్ ఎ సేయింగ్ కదా! పెద్దలు చెప్తారు, ఎంప్టీ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ స్పేస్ అన్నట్టు. బుర్రని మనము ఖాళీగా ఉంచితే అక్కడ దెయ్యాలు నివసించే చోటులాగా అయిపోతుందనమాట. దెయ్యాలు నివసించే చోటు ఇన్ ద సెన్స్ మనకి చెడు ఆలోచనలు, నెగెటివ్ ఆలోచనలు, ఏదైనా ఒక ప్రాబ్లమ్ గురించి తీవ్రంగా పదే పదే ఆలోచించడము, ఇలా టైమ్ వేస్ట్ అనేది అవుతూ ఉంటుందనమాట. అలా లేకుండా ఒక హాబీ జనరేట్ చేసుకొని, ఏదైనా
ఒక వ్యాపకం అనేది పెట్టుకోవడం వల్ల మనకు తెలియకుండానే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి డెవలప్ అయిపోతాయన్నమాట. సో, దానివల్ల నేను ఇది చూజ్ చేసుకున్నాను. బికాజ్ ఇది నాకిష్టము. ఈ ఇష్టాన్ని ఎవరికుండదు చెప్పండి. ఇప్పుడు జాబ్ అంటారా? నాకంత రిక్వైర్మెంట్ లేదు అనే కంటే రిక్వైర్మెంట్ ఆబ్వియస్‌లీ డబ్బులొస్తదంటే ఎవరొద్దంటారు. నాట్ లైక్ థట్. నాట్ ఇన్ థట్ సెన్స్ అలా కాదు. నాకు అవకాశం లేదు, ఆపర్చునిటీ లేదు ప్రెజెంట్. మేము సెటిల్ అయిన లొకేషన్‌లో వి డోంట్ హావ్ థట్ ఫీజిబిలిటీ అనమాట. వర్క్ చేసి సాఫ్ట్‌వేర్ జాబ్ కంటిన్యూ చేసే ఫీజిబిలిటీ లేదు. సో, ఐ థాట్ ఓకే. ఎలాగో నేను నా ఫిజికల్ ఫిట్‌నెస్ మీద ఫోకస్ చేస్తున్నాను. సో, నాకు ఇలా నా ఐడియాస్ పంచుకోవడం కానీ, నాకున్న నాలెడ్జ్ షేర్ చేయడం కానీ, రేపొద్దున ఎవరు చూడకపోయినా, ఎవరు చేయకపోయినా అట్‌లీస్ట్ నా పిల్లలు దీని నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నా కూడా ఐ విల్ బీ హ్యాపీ అనమాట. సో, దానికోసం నేను స్టార్ట్ చేసుకున్నాను. ఆహ్, నేను స్టార్ట్ చేయకముందు నేను అప్రోచ్ అయిన పర్సన్స్ ఇద్దరున్నారు. ఫస్ట్ మా మదర్‌ని అడిగాను. అమ్మ ఇలా నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఏమంటావు నువ్వు అని చెప్పి. మా మదరు ఎప్పుడు డిస్కరేజ్ చేయరనమాట. మా మదర్ ఒక్కటే మాట చెప్పారు. ఇప్పుడు మనము చిన్నప్పటి నుండి ఒకటే చెప్పి పెంచేవాళ్ళనమాట. చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు. మనము ఎవరికీ ఏ చెడు చేయకూడదు. ఎవరి పట్ల ద్వేషం పెంచుకోకూడదు. ఈర్ష్య మంచిది కాదు. ఆహ్, అందరితో లైక్ సమానంగా ఉండాలి. ఎవరి పట్ల రాగద్వేషాలు పెంచుకోకూడదు. మంచిగా ఉండాలి. మంచి నడవడిక ఇవే చెప్పేవాళ్ళనమాట. ఆబ్వియస్‌లీ అందరి పేరెంట్స్ అవే చెప్తారు. బట్ ఈ టాపిక్ నేను ఇలా స్టార్ట్ చేస్తున్నానని అన్నప్పుడు మా మదర్ ఒక్కటే చెప్పారు. నువ్వు నీకు తెలిసినంతట్లో ఏ చెడు ఎవరికీ తలపెట్టనంత వరకు, ఎవరికీ ఏమి హాని తలపెట్టనంత వరకు నీకు నచ్చిన పని హ్యాపీగా చేసుకో. నీకు నచ్చింది చేయడంలో ఎటువంటి తప్పు లేదు. మనము ఎవరి దగ్గరికెళ్ళి మనం దేహి అని అర్థించట్లేదు. మనము ఎవరికీ వీళ్ళకి చెడు జరగాలని అనుకోవట్లేదు. మనము ఎవరి పట్ల ఈర్ష్య పడట్లేదు. సో హ్యాపీలీ యూ కెన్ గో. యూ యూ డూ వాటెవర్ యూ వాంట్. వాటెవర్ యూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ అని ఎంకరేజ్ చేశారనమాట. అది నాకు ఇవాళ లైక్ ఎందుకో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఆబ్వియస్లీ మదర్స్ అందరూ అలాగే ఉంటారు కదా! దే విల్ బి సో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ ఆల్వేస్. వాళ్ళకి చేతనైనంతట్లో సపోర్ట్ చేస్తారు. చేత కాకపోయినా కూడా ట్రై చేస్తారు. అందుకే అమ్మకు మించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఏది లేదనమాట. ఇంకా మా మదర్ ఈవెన్ నా ఎడ్యుకేషన్ టైంలో కూడా ఆహ్, హ్మ్, మా ఫాదర్ బిజినెస్ లాసెస్ వల్ల అంత అఫోర్డ్ చేసే కెపాసిటీ లేకుండా ఉండే. వెన్ దట్ వాస్ ద టైమ్ ఫర్ మై బీటెక్ కౌన్సెలింగ్ ఫీ అలా ఉన్నప్పుడు మై మదర్ గేవ్ హర్ అట్‌మోస్ట్ సపోర్ట్ అనమాట. లేదు, షీ వాంటెడ్ టు డూ వాటెవర్ షీ వాంట్ టు డూ అన్నట్టు గట్టిగా స్టిక్ అయ్యి ఉండే అనమాట. సో, అందువల్ల నేను ఆహ్, నా ఫర్దర్ బీటెక్ చేయడం కానీ, తర్వాత ఈవెన్ జాబ్ సెర్చ్ కూడా ఆహ్, మా ఇళ్లల్లో కొంత కంప్లీట్ ఆర్థోడాక్స్ అని చెప్పను కానీ, కొంచెం ఒక మోస్తరు ఉంటదనమాట. ఆడపిల్లలు చదువే ఎక్కువ అంటే చదువుకున్న తర్వాత జాబులు ఇవంతా అవసరం లేదు. ఇంకా పెళ్లి చేసేస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళదన్నట్లే ఉంటారు. బట్ మై మదర్ షీ అపోజ్డ్ అనమాట. లెట్ హర్ డూ లెట్ హర్ అచీవ్ సంథింగ్ ఇన్ హర్ లైఫ్ అన్నట్లు. సో, ఆ సపోర్ట్‌తోనే ఇవాళ నేను ఇది కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాననమాట. ఇంకొకటి మా హస్బెండ్‌ని అప్రోచ్ అయ్యాను. నేను ఇలా స్టార్ట్ చేసిన మై హస్బెండ్ ఈస్ ద వన్ హూ ఆల్వేస్ ఎంకరేజెస్ ఇన్ వాటెవర్ ఐ యామ్ ప్యాషనేట్ అబౌట్. నేను ఏం చేస్తానన్నా కూడా హీ నెవర్ సేస్ నో. బికాజ్ హీ నోస్ దట్ ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్ అట్ ఎనీ కాస్ట్. మనం ఏమి చెడు చేయం కదా అన్నది వాళ్ళకి ఆల్రెడీ తెలిసినప్పుడు వాళ్ళు ఆబ్వియస్లీ ఎంకరేజ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, అలా అనమాట. సో, హీ ఆల్సో గేవ్ ఎ గ్రీన్ సిగ్నల్. యాహ్! డూ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ ఫ్యూచర్‌లో మేబీ ఇన్ కేస్ ఇఫ్ యూ గెట్ ఎనీ నెగటివిటీ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ అనమాట. ఏమైనా ఫ్యూచర్‌లో నెగటివిటీ వస్తే కొంచెం ప్రిపేర్డ్‌గా ఉండడం బెటర్. అదొకటి చెప్పారు అంతే.
సో, ఇలా అనమాట. నేనిక్కడికి రావడానికి మెయిన్ రీజను ఇది. కొంచెం డీవియేషన్ ఆఫ్ మైండ్ అండ్ ఆహ్, ఫోకస్ ఆన్ ద ఫిట్‌నెస్. నా హెల్త్ మీద, ఫిట్‌నెస్ మీద ఫోకస్ చేసుకోవడము. ఆహ్, ఈ హెల్త్ మీద, ఫిట్‌నెస్ మీద ఫోకస్ చేసుకుండే ఇదికొస్తే ఆహ్, స్వామి కార్యం, స్వకార్యం 2 జరుగుతున్నాయని అంటారు కదా! నా ఫిట్‌నెస్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ నా 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 ప్యాషన్ ఏదైతే ఉందో, ఆ ప్యాషన్‌ని కూడా అచీవ్ చేసుకోగలుగుతున్నాను. ఎవరికుండదు చెప్పండి? ఒక ఒక స్టేజ్‌కొచ్చాక ప్యాషన్‌ని బిల్డ్ చేసుకోవాలి. ప్యాషన్‌ని ఇది చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి అని ఎవరికుండదు? ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్యాషన్ ఉంటుంది. కొంతమందికి సింగింగ్ ఉంటుంది. కొంతమందికి కుకింగ్ ఉంటుంది. కొంతమందికి డ్రాయింగ్, పెయింటింగ్, ఆహ్, డాన్స్ ఉంటుంది. ఎవ్రీవన్ విల్ బి హావింగ్ డిఫరెంట్ టాలెంట్ అనమాట. దాన్ని మనం గుర్తించి, దాని మీద వర్క్ చేసుకోవడం వల్ల మన బ్రెయిన్‌కి హ్యాపీ హార్మోన్స్ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుందనమాట. మనం చాలా వరకు ఫోన్ పట్టుకొని స్క్రోల్ చేసుకుంటూ ఉండడం వల్ల మన బ్రెయిన్‌కి స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. అదొక టైప్ ఆఫ్ అడిక్షన్ కింద డెవలప్ అయిపోతూ ఉంటుందనమాట. నిన్నటి నా వీడియోలో నేను ఆహ్, కోలన్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేస్తూ ఉండిన్నాను కదా! ఆహ్, యాహ్! ఫుడ్ హ్యాబిట్స్ విషయానికొస్తే, ఈ కోలన్ క్యాన్సర్ అనేది ఫుడ్ హ్యాబిట్స్ చాలా వరకు మన ఫుడ్ హ్యాబిట్స్ బేస్ చేసుకొని కోలన్ క్యాన్సర్ ఒస్తది. మిగతావి చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్‌తో వస్తే, ఈ కోలన్ క్యాన్సర్ అనేది ఓన్లీ లైక్ మనం తీసుకునే ఆహార వ్యర్థాలు సరిగా ఫ్లష్ ఔట్ పోవడం వల్ల, టాక్సిన్స్ అనేవి బాడీలోనే పైలప్ అయిపోవడం వల్ల వచ్చే క్యాన్సర్స్‌లో ఈ కోలన్ క్యాన్సర్ వన్ ఆఫ్ ద మెయిన్ అనమాట. ఫుడ్ హ్యాబిట్స్ విషయానికొస్తే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ టేస్ట్ బడ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈచ్ వన్ హాస్ డిఫరెంట్ టేస్ట్ కదా! ఇప్పుడు మీరు ఇదే తినండి, అదే తినండి అని చెప్తే అది వర్కౌట్ అవ్వదు. బికాజ్ నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. ఈట్ వాటెవర్, ఈట్ వాటెవర్ సమ్‌హౌ లైక్ స్వీట్స్ తగ్గించడము, షుగర్ క్రేవింగ్స్ తగ్గించుకోవడము, హెల్తీగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇంక్లూడ్ చేసుకోవడము. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ మన కోలన్ అండ్ మన గట్ హెల్త్‌కి మనము ఏదైనా మంచి చేయాలని అనుకున్నట్లయితే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కాఫీ అడిక్షన్ ఉంటది. టీ అడిక్షన్ ఉంటది. అవన్నీ ఒక్క రోజులో పోవన్నమాట. ఇవాళ ఇంకా క్విట్ చేద్దాము కాఫీ, రేపటి నుండి మానేద్దాము అంటే, రేపే మీకు ఇంకా ఎక్కువ సార్లు కాఫీ తాగాలి, తాగాలి. అబ్బా! ఎప్పుడు పోయి ఇంకా కాఫీ పెట్టుకొని తాగుదామా అనే క్రేవింగ్స్ ఒస్తాయి ఆటోమేటిక్‌గా. బికాజ్ మనము ఆహ్, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఇయర్స్‌గా మనం అదే చేస్తున్నాం కదా! అలా ఉన్నప్పుడు ఒక్కసారిగా చేంజ్ అనేది మన బ్రెయిన్ తీసుకోదు. ఎట్టి పరిస్థితులలో అది వర్క్ అవ్వదనమాట. సో, ఇప్పుడు కాఫీ అడిక్షన్ ఉంది. ఇప్పుడు రోజుకు 2 సార్లు తాగేవాళ్ళు ఒకసారి తీసుకోండి. ఇప్పుడు టీ అడిక్షన్ ఉంది. రోజుకు 2, 3 టైమ్స్ తాగేవాళ్ళు రెడ్యూస్ ఇట్ టు 1 టైమ్. సో, అలా స్లోగా చేంజ్ చేసుకోవాలి. గ్రాడ్యుయల్‌గా బిల్డప్ చేసుకోవాలనమాట హ్యాబిట్స్ అనేవి. ఒక్క రోజులోనే మేము ఇవాళ నుంచి ఇంకా కంప్లీట్ 100% పర్ఫెక్ట్ అయిపోతాము అంటే, అలా వర్కౌట్ అవ్వనే అవ్వదు. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా పెద్ద పాప ఉంది. మా పెద్ద పాప పేరు హేష్వి. హేష్వికేంటంటే స్వీట్ క్రేవింగ్స్ అనమాట. తను ఈ ఫుడ్ తక్కువ తింటది. ఎలా తింటది? ఓవర్ స్పైసీ ఫుడ్ తింటది. అట్ ద సేమ్ టైమ్ ఓవర్ స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయన్నమాట తనకి. అలా తింటది తను. మోడరేట్ స్పైస్, మోడరేట్ షుగర్ ఐటెమ్స్ అలా తినదు. ఎక్స్‌ట్రీమ్స్ అనమాట. దట్ ఈస్ నాట్ గుడ్. వి ఆర్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ అనమాట. తనని కొంచెం బెటర్ చేసేలాగా ట్రై చేస్తూ ఉన్నాము. తను స్వీట్స్, చాక్లెట్స్ పిచ్చనమాట. సో, తనకి ఆ చాక్లెట్స్, ఆ స్వీట్స్ పిచ్చి తగ్గించడం కోసము ఇంట్లోనే చేస్తామనమాట. లైక్ ఇప్పుడు బెల్లమన్నం చేసుకుంటాం కదా! అవర్ ట్రెడిషనల్ ప్రసాదం చేస్తాం కదా! శనివారాల్లో అట్లా స్వామికి, వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టేటప్పుడు అట్లా. సో, తను ఇంటికొచ్చే టైంకి వేడి వేడిగా అట్లా బెల్లమన్నం చేయడం వల్ల లైక్ కొంచెం షుగర్ తక్కువేసి గులాబ్ జామున్స్ కానీ ఇట్లా ఏమైనా చేసి పెట్టడం వల్ల తను ఆ ప్యాకేజ్డ్ చాక్లెట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్‌కి కొంచెం అవాయిడ్ చేయగలిగిన వాళ్ళం అవుతున్నామనమాట. సో, అలా. ఇప్పుడు మా చిన్న పాప ఉంది. మా చిన్న పాప పేరు ధన్వి. ధన్వికేంటంటే
తను కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్ బడ్స్ తనకి. ఆహ్, తనుకి అస్సలు స్వీట్ క్రేవింగ్స్ ఉండవు. ఈవెన్ హేష్‌వి తినేటప్పుడు ఊరికే అడుగుతది కానీ, నాకు కూడా కావాలి అంటే తను తింటుంది. సో, నాకు కూడా కావాలని అడిగిద్ది. బట్ తను కంప్లీట్‌గా తినలేదనమాట. జస్ట్ ఒక బైట్ తినేసి మళ్ళీ వాళ్ళ అక్కకి ఇచ్చేస్తది. దట్ షోస్ కదా! లైక్ షీ డజంట్ హావ్ స్వీట్ క్రేవింగ్స్ అట్ ఆల్. ఇన్‌ఫాక్ట్ మా ఫ్యామిలీలో మా హస్బెండ్, నేను, మా చిన్నమ్మాయి మేము ముగ్గురం స్వీట్స్‌కి కంప్లీట్ అగెయిన్స్ట్. మేము తినమసలు. హేష్‌వి కూడా లైక్ బేకరీ ఐటెమ్స్ కంప్లీట్ బేకరీ ఐటెమ్స్ అట్లా తినదు కానీ, చాక్లెట్స్, కొన్ని రకాల స్వీట్స్ పిచ్చయితే తనకి ఉంది. సో, అలా ఈచ్ పర్సన్ హాస్ డిఫరెంట్ టేస్ట్ బడ్స్ అనమాట. సో, దానికి అనుగుణంగా మనము మన బాడీని మార్చుకుంటూ ఉండాలనమాట. ఇంకా ఆబ్వియస్‌లీ కదా! పిల్లలున్నప్పుడు మనము మన ఎయిమ్స్, మన ప్యాషన్స్ ఇవన్నీ మనకి వర్కౌట్ అవ్వవు. ఆహ్, నేను చాలా కెరీర్ ఓరియెంటెడే ఉండిన్నాననమాట. ఇన్‌ఫాక్ట్ ఐ యామ్ ద ఆహ్, ఆహ్, అంటే నేను ఏ దాంట్లో కూడా నా బెస్టే ఇస్తూ వచ్చాననమాట. ఆహ్, ఆహ్ ఈవెన్ వర్క్ చేసే చోట నా 100% ఎఫర్ట్ పెట్టి ఒక పాజిటివ్ గుడ్ విల్, గుడ్ నేమ్ అనేది సంపాదించుకుంటూ వచ్చాను. అలా కెరీర్ ఓరియెంటెడ్‌గా ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడెన్ ఈ చేంజెస్ అన్నీ లైక్ హ్మ్. పిల్లలు కంప్లీట్ ఫోకస్ ఆన్ ద కిడ్స్, జాబ్ 9 అవర్స్ వర్క్ చేసుకుంటూ ఉన్న జాబ్ క్విట్ చేయడము. దేర్ షుడ్ బి సమ్ డైవర్షన్ టు ఇట్ అనమాట. ప్రతి ఒక్కరికి సిట్యుయేషన్స్, సర్కమ్‌స్టాన్సెస్ వర్కౌట్ అవ్వవు. పిల్లలు ఉన్నప్పుడు. కిడ్స్ ఎస్పెషల్లీ ఉన్నప్పుడు ఎవ్రీవన్ విల్ నాట్ బి హావింగ్ ద సేమ్ సిట్యుయేషన్స్ అండ్ సర్కమ్‌స్టాన్సెస్ అనమాట. సో, దానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ వెళ్ళాలి. పాజిటివిటీ ఆహ్, పెంచుకుంటూ వెళ్ళాలనమాట. నేను జాబ్ క్విట్ చేశాను అని చెప్పి నెగటివిటీలోకెళ్ళిపోయి ఇట్ క్రియేట్స్ నెగెటివ్ హార్మోన్స్. ఇట్ క్రియేట్స్ స్ట్రెస్ హార్మోన్స్ అనమాట. సో, నేను దాన్ని అవాయిడ్ చేసుకుంటూ ఉంటాననమాట నా డే టు డే యాక్టివిటీస్‌లో. ఇంకా మన బాడీ అనేది ఒక దేవాలయంలాగా చూసుకోవాలి మనము. ఎందుకంటే మనం దీంట్లోనే నివసిస్తాము. అది ఎన్ని సంవత్సరాలైనా సరే 40 గావచ్చు, 50 గావచ్చు, 60 గావచ్చు. సో, వెన్ ఐ యామ్ సేయింగ్ ఐ యామ్ నియరింగ్ టు 40 నేను నాకు 40కి దగ్గరగా ఎళ్తున్నానని అన్నప్పుడు, ఇవాళ రేపు ఇదివరకటి కాలంలో 100 సంవత్సరాలు ఉన్న లైఫ్ సైకిల్ ఇప్పుడు మనకి 60 సంవత్సరాలు ఎటువంటి రోగాలు, రొస్టులు లేకుండా ఆరోగ్యంగా బ్రతికితే చాలు అన్న విధంగా ఉందనమాట. అంతే కదా! ఇవాళ రేపు ఒక 60 సంవత్సరాలు హాస్పిటల్ మెట్లు ఎక్కని వాళ్ళు ఎంతమందున్నారు? నా ఎయిమ్, నా టార్గెట్ ఏంటంటే యాక్చువల్‌గా నేనిప్పుడు నా సెకండ్ బేబీని డెలివరీ చేసిన టైంలో వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అండ్ ఎవ్రీథింగ్. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కి ఎళ్ళే టైంకి మా మదర్ నాకు తను 100% హెల్ప్‌ఫుల్‌గా లేకపోయారనమాట. ఆ రిగ్రెట్ మా మదర్‌కి ఆల్వేస్ ఎప్పటికీ ఉంటది. ఇవాళ కూడా ఉంటదనమాట. ఐ కుడెంట్ టేక్ కేర్ ఆఫ్ అన్నట్టు. బట్ ఇట్స్ ఫైన్. దట్స్ ఓకే. బికాజ్ అప్పటికి నా చుట్టూ మనుషులుండి చేయగలిగారనమాట. మా పిన్ని ఉండి చేశారు. ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ అండ్ థాంక్‌ఫుల్ టు ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆఫ్ టైమ్. గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి సహాయం చేసిన వాళ్ళని మనము మన జీవన విధానంలో ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండడం వల్ల మనకి ఆహ్, దాని నుంచి కొద్దో గొప్పో మంచి జరుగుతదనమాట మనకి తెలియకుండానే. సో, గ్రాటిట్యూడ్ కృతజ్ఞతా భావం అనేది కంపల్సరీ ఉండాలి. మనకి ఎవరైనా డబ్బు సహాయం చేసిన వాళ్ళో, మాట సహాయం చేసిన వాళ్ళో, ఏదైనా ఆహ్, ఫిజికల్‌గా సపోర్ట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా హెల్త్ బాలేదు, హాస్పిటల్ వరకు వెళ్ళే స్టామినా లేదు, మనకి ఫిజికల్‌గా సపోర్ట్ కావాలి కదా! సో, అలా సపోర్ట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనము మనసులో ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్‌ప్రెస్ చేసుకుంటూ ఉండాలనమాట. సో, అలా ఆహ్, నే మా మదర్ నా డెలివరీ టైంలో సపోర్టివ్‌గా లేరు ఆహ్, కదా! సో, నేనేమనుకుంటానంటే ఆహ్, అలాంటి రిగ్రెట్ నాకుండకూడదు పర్సనల్‌గా. వెన్ ఐ హ్యాడ్ టు గివ్ మై 100% సపోర్ట్ టు మై కిడ్స్, నా పిల్లలకి నేను నా 100% సపోర్ట్ ప్రొవైడ్ చేయాలంటే, నేను హెల్తీగా ఉండాలి. నేను ఇవాళ రేపు పిల్లలు ఆహ్, లైక్ వాళ్ళ స్టడీస్ అయిపోయి పెళ్ళిళ్ళ టైంకే మనము ఇంకా అయిపోతుందనమాట. ఎగ్జాస్ట్ అయిపోతూ ఉన్నాం కదా! దీని గురించి ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మా మా మదర్ కేస్‌లోనే నేను డెలివరీకొచ్చిన టైంకి షీ వాస్ నాట్ వెల్. షీ వాస్ గోయింగ్ త్రూ హర్ ఓన్ హెల్త్ ఇష్యూ. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అవ్వడము అదంతా.
ఆహ్, నేను మా మదర్‌ని ఒకసారి కీమోకి తీసుకొనెళ్ళినప్పుడు అక్కడ హాస్పిటల్‌లో వన్ ఆఫ్ ద పేషెంట్స్ అనమాట. ఒక ఆంటీ పరిచయమయ్యారు. ఆవిడ స్టోరీ వింటే నాకు అబ్బా! అస్సలు ఎంత కూతురు పెళ్లి పెట్టుకున్నారు. కూతురు పెళ్లి ఆహ్, ఆహ్, టైంకి మన బాడీ ఎట్లా అంటే బానే ఉంటది. ఎప్పుడైతే ఓవర్ వర్క్ కానీ, ఓవర్‌లోడ్ కానీ, ఓవర్ స్ట్రెస్‌ఫుల్ థింగ్స్ కానీ ఉన్నప్పుడు అప్పుడు కంప్లీట్‌లీ డిటోరియేట్ అయిపోతదనమాట. కంప్లీట్ ఏమంటారు ఇంకా డౌన్ అయిపోతుంది. సో, అలా వాళ్ళ కూతురు పనుల మీద తిరిగేటప్పుడు తను డౌన్ అయిపోయారంట. ఇలా టెస్ట్‌లు వగైరా వగైరా చేసేటప్పుడు తనకి డిటెక్ట్ అయిపోయింది. డాక్టరు ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేయాలి. మీరెంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చి జాయిన్ అయిపోండి అని చెప్పారంట. పెళ్లి, కూతురు పెళ్లి. ఫస్ట్ కూతురు పెళ్లి. కార్డ్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేసారు. ఆ ఆంటీ చెప్తున్నారు పెళ్లి అయింది. నెక్స్ట్ డే ఈవినింగ్ తను హాస్పిటల్‌లో అడ్మిట్ అయిపోయారంట. బికాజ్ ఇట్ వాస్ హర్ థర్డ్ స్టేజ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇగ్నోర్ చేసేకి లైక్ నెగ్లెక్ట్ చేసేకి తనకి స్కోపే లేదు కదా! ఆబ్వియస్‌లీ కదా! సో, తను డాటర్ మ్యారేజ్ అయ్యాక నెక్స్ట్ డే ఈవినింగే హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి సర్జరీస్ తర్వాత తనకి థర్డ్ స్టేజ్ కాబట్టి రేడియోథెరపీ కూడా చేయించుకున్నారంట. సో, అలా అనమాట. అలాంటి స్టేజెస్‌లో రిగ్రెట్ అయ్యే బదులు, ఈరోజు మన హెల్త్ పట్ల మనము ఒక్క 15-20 మినిట్స్ టైం కేటాయించి, కొ కొంచెం ఎఫర్ట్ పెట్టడము ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ కెన్ సే. సో, అది ఇంకా హ్మ్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఆర్టిఫిషియల్ థింగ్స్ చేస్తూ ఉంటారనమాట. లైక్ టేకింగ్ ద వెయిట్ లాస్ ఆహ్, డ్రింక్స్ తీసుకుంటారు. ప్రోటీన్ పౌడర్స్ అని కొంచెం ఆర్టిఫిషియల్ థింగ్స్ చేస్తూ ఉంటారు. ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి లైఫ్‌లో ఏదైనా సరే ఆర్టిఫిషియల్‌గా చేస్తున్నాము అంటే దట్ ఈస్ జస్ట్ టెంపరరీ. ఆర్టిఫిషియల్‌గా చేసేది ఏది మనతో లాంగ్ రన్‌లో వర్క్ అవ్వదనమాట. లైఫ్ లాంగ్ అది ఉండదు. ఇట్స్ జస్ట్ టెంపరరీ థింగ్. ఆ టెంపరరీ థింగ్ వల్ల రిజల్ట్ కనిపించదు. సో, రిజల్ట్ కనిపించనప్పుడు మనకేమవుతది? మనకి నిరుత్సాహం వచ్చేస్తది. ఇంట్రెస్ట్ పోతది. సో, దెన్ వెరీ నెక్స్ట్ డే వి క్విట్ అనమాట. మనం క్విట్ చేసేస్తాము. సో, మనం ఎంతసేపు మనము ఆహ్, వెయిట్ లాస్ డ్రింక్స్ అని అవని, ఇవని అలా చేసుకోకుండా ట్రెడిషనల్, న్యాచురల్ మన అమ్మమ్మలు, మన నానమ్మలు వాళ్ళు ఏవైతే వాడేవాళ్ళో అలాంటివి వాడుకోవడం ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఇప్పుడు నిన్న నేను కోలన్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేశాను. మనము మన మలప్రేగును ఎలా శుభ్రపరచుకోవాలి, ఏంటి డిటాక్స్ డ్రింక్స్ అవి ఎలా యూజ్ చేయాలి ఇలా చెప్పాను కదా! సో, దాని గురించి డిటాక్స్ డ్రింక్స్ నేను ఎవ్రీ డే నేను ఏదో ఒక డిటాక్స్ డ్రింక్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా తీసుకుంటాననమాట. ఇప్పుడు మార్నింగు హాట్ వాటర్‌లో కొంచెం జీరా బాయిల్ చేసి కొంచెం సారీ కొంచెం లెమన్ కొంచెం హనీ వేసుకొని తీసుకుంటాను. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీసుకుంటాను నేను. ఆ డిటాక్స్ డ్రింక్స్ అన్నిటి గురించి కూడా మాట్లాడదాము. ఆహ్, సో, డిటాక్స్ డ్రింక్స్ ఎలా తీసుకోవాలి? ఏంటి? మొత్తము కంప్లీట్ ఒక రోజంతా డిటాక్స్ డ్రింక్స్ గురించే మాట్లాడదాము. అలా అనమాట. డిటాక్స్ డ్రింక్స్‌ని మనం యాడ్ చేసుకోవడము ఈస్ ద ట్రెడిషనల్ వే ఆఫ్ ట్రీటింగ్ కోలన్ క్యాన్సర్స్ అనమాట. కోలన్ క్యాన్సర్స్ రాకుండా చూసుకోవడం కూడా హెల్ప్ అవుతది. ఈ డిటాక్స్ డ్రింక్స్‌లో ఏంటి జీరా వాడుకోవచ్చు, సినామన్ దాల్చిన చెక్క ఒకరోజు పుదీనా వాటర్, ఒకరోజు తులసి ఆకుల వాటరు ఇలా రకరకాలుగా తీసుకుంటూ ఉంటారనమాట. అగైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన బాడీకి ఏది సూట్ అవుతది అని టెస్ట్ చేసుకొని అది తీసుకోవడము చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరో ఏదో చేస్తున్నారని మనం చేస్తే మేబీ ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతది. సో, ఇట్ డిపెండ్స్ అనమాట అగైన్. ఇంకొకటి సో, ఇవాళ ఇది నా డే 5 కదా! ఆహ్, ఇప్పుడు మనము ఒక బిగ్గెస్ట్ టార్గెట్ పెట్టుకున్నప్పుడు అంతవరకు రీచ్ అవ్వాలంటే కొద్దో గొప్పో నిరుత్సాహము, ఇప్పుడు కొద్దో గొప్పో సరిగ్గా ఎంకరేజ్‌మెంట్ లేదు అని అనిపించడము అలా ఇట్స్ వెరీ కామన్ ఇన్ ద హ్యూమన్ కైండ్ అనమాట. సో, మనం ఏం చేయాలంటే మన బ్రెయిన్‌ని ట్యూన్ చేయాలి. ఇప్పుడు ఇది నా ఫిఫ్త్ డే. సో, నేనేమనుకుంటున్నాను టుడే ఐల్ డూ వన్ థింగ్ టు మోటివేట్ మై సెల్ఫ్ ఫర్ ద నెక్స్ట్ డే అనమాట. సెల్ఫ్ ట్రీట్ సెల్ఫ్ ట్రీట్ చేసుకోవడము.
లైక్ ఏదైనా ఒక చిన్న ఆహ్, ఏమంటారు ఫుడ్ క్రేవింగ్స్‌ని సాటిస్ఫై చేసేలాగా వన్ స్మాల్ బైట్ ఆఫ్ నాకు ఘీ మైసూర్ పాక్ ఇష్టము. సో, వన్ స్మాల్ బైట్ ఆఫ్ ఘీ మైసూర్ పాక్ తినడము. అట్లా సెల్ఫ్ ట్రీట్. అలా ఎవ్రీ 5 డేస్‌కి, 10 డేస్‌కి అలా చేసుకోవడం వల్ల దానికి మనకి ఎంకరేజ్‌మెంట్ అనేది లభిస్తుందనమాట. మనకి ఎవరో వచ్చి కమ్ ఆన్, కమ్ ఆన్ యూ కెన్ డూ ఇట్ అని క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చెయ్యరు. వి ఆర్ ద వన్స్ హావ్ టు డూ ఇట్ ఫర్ అవర్ సెల్వ్స్. మనకు మనమే ఎంకరేజ్ చేసుకుంటూ ముందరికి వెళ్ళడం తప్ప, ఎవ్వరు ఎవ్వరిని ఎంకరేజ్ చేసే సమాజం కాదిప్పుడు. ఇంకోటి నేను స్టార్టింగ్‌లో ఈర్ష్య, ద్వేషాల గురించి మాట్లాడాను కదా! అది నెగటివిటీని బిల్డప్ చేస్తుందనమాట మన బ్రెయిన్‌లో. ఇప్పుడు ఎవరో లైఫ్‌లో సక్సెస్ అవుతున్నారు, ఎవరో లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారు అని చూసి మనము ఈర్ష్య పడడంలో ఏం అర్థముంది చెప్పండి? వాళ్ళు వాళ్ళ చిన్నప్పటి నుండి వాళ్ళు ఎలాంటి లైఫ్ గో త్రూ అయ్యారో మనకి తెలీదు. వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారో కూడా మనకి తెలీదు. సో, అలాంటప్పుడు మనం ఎలా జడ్జ్ చేయగలము? మనం ఎలా వాళ్ళ పట్ల ఆహ్, ఆ నెగెటివ్ ఆలోచనలు పెంచుకోగలము? ఎందుకు అలా హ్యాపీగా, సక్సెస్‌ఫుల్‌గా ఉన్న వాళ్ళని చూసి మనకి ఈర్ష్య పెంచుకోవడము? దానివల్ల ఏమొస్తుంది కదా! వాళ్ళ లైఫ్ మనము చిన్నప్పటి నుండి వాళ్ళు ఏమేం స్ట్రగుల్స్ ఫేస్ చేశారో అవన్నీ మనకి తెలియనప్పుడు, ఇవాళ రేపు వాళ్ళ హ్యాపీనెస్‌ను, వాళ్ళ సక్సెస్‌ను చూసి మనకి ఆహ్ బ్యాడ్ ఇంటెన్షన్స్ క్రియేట్ చేసుకోవడము సవ్యం కాదు. ఇట్స్ నాట్ యాప్ట్ అనమాట. అది కరెక్ట్ వే అయితే కాదు అని నాకనిపిస్తది. ఎందుకంటే నేను అదే ఇవాళ ఆహ్, ఏదో ఆలోచిస్తూ అనిపించిందనమాట. ఆహ్, కొంతమంది అట్లా నెగెటివ్ మైండ్‌సెట్‌తో ఉంటారు. మోరోవర్ ఇట్ హార్మ్స్ దెమ్ ఓన్లీ. వాళ్ళకే అది చేటు అనమాట. అది వాళ్ళకే మంచిది కాదు. వాళ్ళ బ్రెయిన్‌కే అది నెగెటివ్ హార్మోన్స్‌ని జనరేట్ చేస్తుంది. మనము ఎంతసేపు మనం హ్యాపీగా ఉండి, అందరిని హ్యాపీగా ఉండేలాగా చేస్తేనే మన హెల్త్ కూడా బాగుంటుంది. ఈ చిన్న లాజిక్‌ని మిస్ అవుతున్నారనమాట చాలామంది. ఇంకొకటి ఇవాళ రేపు ఎంతసేపు డబ్బు సంపాదనలో పడి రిలేషన్స్‌ని స్పాయిల్ చేసుకుంటున్నారు. సొంత అక్క చెల్లెళ్ళు గొడవలు పడుతున్నారు. సొంత అన్న తమ్ముళ్ళు గొడవలు పడుతున్నారు. దేనికోసము? ఇప్పుడు ఆహ్, ఆహ్, హె ఏమంటారు లావిష్ లైఫు, ఆహ్, ఓవర్ ఎక్స్‌పెన్సెస్ ఇవి పక్కన పెడితే, మనము మన సంపాదనలో మన పిల్లలకు సరిపడేంత ఓకే. మనము ఓవర్‌గా థింక్ చేసి అంతా నాకే కావాలి. మనము ఎళ్ళేటప్పుడు ఏమైనా వెంట తీసుకొనెళ్తున్నామా? లేదు కదా! సో, పీస్‌ఫుల్‌గా ఉండడం ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. ఆహ్ రిలేషన్స్‌ని కాపాడుకోవడము ఈస్ ద మెయిన్ థింగ్. ఎంత డబ్బు ఖర్చు పెడితే రిలేషన్స్‌ని కొనుక్కోగలం చెప్పండి? ఒకసారి స్పాయిల్ అయిన రిలేషను మనం ఎంత డబ్బు ఖర్చు పెడితే ముందుట్లాగా ఉంటదా రిలేషను? అలా ఉండదు కదా! సో, దట్ ఆల్సో మ్యాటర్స్ అనమాట. ఇంకా నేను ఆహ్, నా ఎక్సర్‌సైజెస్ ఫినిష్ చేస్తూ తిత్లీ ఆసన దగ్గరికొచ్చాను. ఇవాళ మీరు చూసుంటే నేను కొన్ని ఎక్సర్‌సైజెస్ థైస్ అండ్ కాఫ్ మజిల్స్‌ని ఫ్లెక్సిబుల్‌గా చేసుకునేలాగా చేశాననమాట. ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 డేస్ నేను సేమ్ ఎక్సర్‌సైజెస్ రిపీట్ చేయడం వల్ల మజిల్స్ కొంచెం ఆ స్టిఫ్‌నెస్ అనేది లూజ్ అయిపోయి ఉంటాయనమాట. సో, ఆ రిలాక్సేషన్ కోసము ఆహ్, కొంచెము చేశాననమాట చేంజెస్. అగైన్ ఐయామ్ బ్యాక్ టు మలాసన నుంచి పర్వతాసనకొచ్చాను. మీరు ఆల్రెడీ చూసినట్లయితే శలభాసన చేయడము వల్ల మనకి కోర్ మజిల్స్ అనేవి టైటన్ అప్ అయిపోతాయన్నమాట. శలభాసనలోనే అర్ధ శలభాసన చేస్తారు. శలభాసన అంటే లైక్ సూపర్ మ్యాన్ పోజ్ అనమాట. ఈ ఆసనాస్ అన్నిటి గురించి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆసన గురించి స్పెసిఫిక్‌గా చెప్పుకుందాము. దానివల్ల ఏమవుతదంటే అది చేయడం వల్ల ఇప్పుడు కొంతమందికి కొన్ని చోట్ల మాత్రమే మాకు కావాలి. ఈ పర్టిక్యులర్ యోగా చేయడం వల్ల ఏం జరుగుతుంది అని డౌట్స్ ఉంటాయి. సో, వాళ్ళ కోసం అనమాట. శలభాసన, అర్ధ శలభాసన ఇవి 2 చేయడం వల్ల కోర్ మజిల్స్ అంటే మన పొట్ట ఎస్పెషల్లీ ఓన్లీ ఈ లూజ్ ఉన్న పొట్ట కండరాల దగ్గర పనిచేస్తుందనమాట.
ఇంకా సేతుబంధాసన. సేతుబంధాసన వల్ల కూడా మన బ్యాక్ మజిల్స్, బటాక్స్, గ్లూట్స్ మజిల్స్ అంటారు. బ్యాక్ మజిల్స్ అండ్ అగైన్ అబ్డామెన్ మజిల్. ఆహ్, మన కడుపుని అక్కిలించి అంటే లోపలికి పుల్ చేసి మన టెయిల్ బోన్‌ని స్ట్రెచ్ చేసుకోవడం అనమాట. సో, దానివల్ల మనకి పొట్ట దగ్గర చాలా ఇంపాక్ట్ ఉంటది. నేను మా పిల్లల్ని అప్పుడప్పుడు ఈ ఆసనాస్ అన్ని చేయిస్తూ ఉంటాననమాట. టైం ఉన్నప్పుడు సేతుబంధాసన, ఆహ్, ఈ సూపర్ మ్యాన్ పోజ్, ఆహ్, ట్రీ ప్రో ట్రీ పోజ్, వృక్షాసన ఇవన్నీ వేయిస్తూ ఉంటాననమాట. వాళ్ళు చాలా ఈజీగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అడిషనల్ మజిల్స్ ఉండవు కదా! సో, వాళ్ళ బాడీ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందనమాట. ఇంకా నేను ఇదివరకు నేనెంత వెయిట్ ఉన్నానో అదంతా ఒక ఫోటో యాడ్ చేసి ఇవాల్టి దాంతో క్లబ్ చేద్దామని అనుకున్నాను. బట్ ఇవాళ రేపు ఈ ఏఐ టెక్నాలజీ ఓవర్‌టేక్ చేసినప్పుడు ఆ ఫోటో ఏఐ ఫోటో ఉన్నట్లు ఉంది అని డౌటొస్తదేమో అన్నట్టు నేను అది యాడ్ చేయలేదు. మోరోవర్ ఎవరికి చూయించుకోవాలి ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ అవసరం లేదు కదా! అనిపించింది. సో, అలా అనమాట. ఇన్‌ఫాక్ట్ ఎవరికైనా ఎంత వెయిట్ ఉన్నానో నేను చెప్పాను కదా! బాడీ అంతా నార్మల్‌గా ఉండి ఐ హాడ్ ఎ వెరీ బిగ్ టమ్మీ అన్నట్టు. సో, నేను ఒక షార్ట్ అప్‌లోడ్ చేశాను. ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. లైక్ వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్. ఆన్ ఏ ఫన్ సైడ్ నోట్, ఇఫ్ యూ విష్ ఒకసారి అది చూస్తే మీకు ఐడియా వస్తుందనమాట. ఎంత ఉండి ఎంత వరకు నేను తగ్గి ఎంత ఫ్లెక్సిబుల్‌గా అయ్యాను అన్నట్టు. డే 1 ఎవ్వరు ఎక్స్‌పర్ట్స్ కాదు. ఎవ్వరు ప్రొఫిషియంట్ కాదు. డే 1 స్టార్ట్ చేయడం వల్ల డే 10కి మనకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది జనరేట్ అయ్యి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అవర్ బాడీ విల్ బికమ్ మోర్ ఫ్లెక్సిబుల్ అనమాట. సో, ఇంకా అది ఆహ్, ఇవాల్టికి నా ఎక్సర్‌సైజెస్ అన్నీ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయాయి. నేను నా బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్‌తో నా డైలీ ఫిట్‌నెస్ ఛాలెంజ్ అనేది ఇంకా ముగిస్తున్నాను. మీరందరూ కూడా దేనికి ఆలోచించకుండా అట్‌లీస్ట్ ఇవాల్టి నుండైనా స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇవాల్టితో సెలవు. రేపు కలుద్దాం.